హ్యాపీ వెల్కమ్ టు ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మా ఈ ఛానల్ కింద మ్యాథమెటిక్స్ చెప్తున్నాం, మ్యాథ్స్, ఇంగ్లీషు అన్ని సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, 10th క్లాస్ వారికి, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా చెప్తున్నాము. అథమెటిక్, స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ అన్నీ కూడా. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎంపీసీ గ్రూప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఇంటర్మీడియట్లో ఇది ఫస్ట్ ఇయర్ సిలబస్. ట్రాన్స్ఫర్మేషన్స్, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే చాప్టర్ టాపిక్ ట్రిగ్నోమెట్రీలో వస్తుంది. ట్రిగ్నోమెట్రీ దీనిలో ఈ ట్రిగ్నోమెట్రీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే టాపిక్ నుండి ఒక 5 సమ్స్ ఇచ్చాను. ప్రాబ్లం షీట్ నెంబర్ 1గా తీసుకొని ప్రాబ్లం షీట్ నెంబర్ 1లో 5 సమ్స్. ఈ 5 సమ్స్ సాల్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ మరలా ఇంకో 5 సమ్స్. అలా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. జేఈ ఎంసెట్ రాసే వాళ్ళకైనా, జేఈ మెయిన్స్ రాసే వాళ్ళకైనా కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇంకా డిగ్రీ చదివే వాళ్ళకి, ఎవరైనా మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎవరికైనా కానీ ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అనేవి చాలా అవసరం. మీరు క్యాలిక్యులస్, డిఫరెన్షియేషన్ చేస్తున్నా, ఇంటిగ్రేషన్ చేస్తున్నా, ఏం చేస్తున్నప్పుడు కూడా ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ట్రిగ్నోమెట్రీ అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తే ఈ ఫార్ములాస్ అన్ని కూడా గుర్తుంటూ ఉంటాయి. ఇక్కడ 5 సమ్స్ ఇచ్చాను. sin 2a plus sin 2b plus sin 2c equal to 4 sin a into sin b into sin c. ఏంటంటే if a plus b plus c equal to 180 degrees, then prove the following identities. a plus b plus c equal to 180 degrees, 180 డిగ్రీలు అయితే క్రింది సర్వసమానతలను ప్రూవ్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటి, sin 2a plus sin 2b plus sin 2c equal to 4 sin a into sin b into sin c. Second one, sin 2a plus sin 2b minus sin 2c equal to 4 cos a cos b sin c. Sin b plus c minus a plus sin c plus a minus b plus sin a plus b minus c equal to 4 sin a sin b sin c. Fourth one, cos 2a plus cos 2b plus cos 2c equal to minus 1 minus 4 cos a into cos b into cos c. Cos 2a plus cos 2b minus cos 2c equal to 1 minus 4 sin a into sin b into cos c. ఈ సమ్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఏంటి, sin 2a plus sin 2b plus sin 2c అన్నప్పుడు దీనికి ఆన్సర్ ఏంటి, 4 sin a into sin b into sin c. 4 sin a into sin b into sin c. cos 2a plus cos 2b plus cos 2b plus cos 2c, ఇక్కడ సైన్లు, ఇక్కడ కాస్లు. దీనికి ఇక్కడ ఆన్సర్ వచ్చింది -1 minus 4 cos a into cos b into cos c. ఇవి ఎంసెట్ రాసేవాళ్ళు, జేఈ మెయిన్స్ రాసేవాళ్ళు ఎవరైనా కానీ వీటి ఆన్సర్స్ డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. sin 2a plus sin 2b plus sin 2c అంటే మొత్తం ఆన్సర్ అంతా కూడా మీకు సైన్లోనే వస్తుంది. 4 sin a into sin b into sin c. ఇక్కడ యాంగిల్ అనేది 2a ఉంది కాబట్టి ఇక్కడ 4 వచ్చేసింది. అంటే యాంగిల్స్ అన్ని చోట్ల 2a ఉండాలి, 2నే ఉండాలి. 2a 2b 2c, 2a 2b 2c. ఇక్కడ మాత్రం కాస్కి మాత్రం -1 -4 cos a into cos b to cos c. ఆన్సర్ కాస్లోనే వచ్చింది కాబట్టి -1 అనేది ముందు వస్తుంది. -1 -4 cos a into cos b into cos c. అలాగే sin 2a plus sin 2b plus sin 2c, ఇక్కడ ఒక సింబల్ మారింది. లాస్ట్లో వచ్చేదికి ఏమైంది, 4 cos a into cos b into sin 2c. ఈ విధంగా మనం సమ్స్ చేసేటప్పుడు వీటిని ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. అవర్ ఛానల్ ఈజ్ ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్, ఫస్ట్ ఇయర్ సిలబస్ చెప్పుకుంటున్నాము. ఈ స్టూడెంట్స్ ఎవరైనా కానీ ఈ ఆన్లైన్ క్లాసెస్లో వినొచ్చు. ఈ ఫస్ట్ సమ్ తీసుకుంటే నేను ఇప్పుడు ప్రూఫ్ చేద్దాం.
If a plus b plus c equal to 180 degrees, then prove the following sum అని చెప్పుకుందాం. sin 2a plus sin 2b plus sin 2c equal to 4 sin a into sin b into sin c. సొల్యూషన్ LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. మనకు ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు LHS తీసుకొని మనం RHS ప్రూవ్ చేస్తాం. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. ఇక్కడ ఫార్ములాస్ కొన్ని యూజ్ చేయాలి. ఏం ఫార్ములాస్ అంటే sin c ప్లస్ sin d ఫార్ములాస్ ఉన్నాయి, cos c ప్లస్ cos d ఫార్ములాస్, అలాగే sin c మైనస్ sin d ఫార్ములా, cos c మైనస్ cos d ఫార్ములా. ఆ ఫార్ములాస్ గుర్తుండాలి. ఇక్కడ అన్ని ప్లస్లే కాబట్టి sin c ప్లస్ sin d ఫార్ములా గుర్తుండాలి. sin c ప్లస్ sin d, sin c ప్లస్ sin d ఈక్వల్ టు 2 sin c plus d by 2 into cos c minus d by 2. Sin c plus sin d equal 2 sin c plus d by 2 into cos c minus d by 2. ఆ విధంగా this equal to sin 2a తీసుకుందాం, 2b sin 2b plus sin 2c. 2bని c అనుకోండి, 2cని d అనుకుంటే sin c plus sin d అంటే sin 2 sin 2a plus 2 sin c plus d by 2, 2b plus 2c by 2 into cos c minus d by 2 అంటే 2b minus 2c by 2. This equal to sin 2a plus 2 sin b plus c cos b minus c. 2b plus 2c by 2 అంటే 2ని కామన్ తీస్తే 2 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది స్టెప్. దిస్ ఈక్వల్ టు b sin b plus c. sin b plus c వాల్యూ ఎంత అవుతుందో చూడాలి. According to given, a plus b plus c equal to 180 degrees. a plus b plus c equal to 180 degrees. b plus c, then b plus c equal to 180 minus c. 180 minus c. This implies sin 2a plus 2 sin a plus b plus c equal to 180 degrees. Then b plus c equal to 180 minus a. So this equal to sin 2a plus 2 sin b plus c. b plus c into 180 minus a into cos b minus c. This equal to 2 sin 2a plus 2 sin 180 minus a. sin 180 minus a అంటే sin a అవుతుంది. 180 minus a అంటే ఎక్కడ, ఈ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? ఇట్ బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రాంట్ యాంగిల్. ఇది రెండవ పాదంలో ఉండేటువంటి కోణం 180 minus a. కాబట్టి రెండవ పాదంలో సైన్ ప్లస్ ఆ మైనస్ అంటే సైన్ ప్లస్ ఏ. కాబట్టి సైన్ 180 మైనస్ అంటే సైన్ ఏ వచ్చేస్తుంది. 2 సైన్ ఏ, సైన్ 180 మైనస్ అంటే సైన్ ఏ. 2 ఉందిగా 2 సైన్ ఏ ఇంటూ కాస్ బి మైనస్ సి. దట్ ఈక్వల్ టు sin 2a కదా ఇక్కడ ఉండేది, sin 2a. sin 2a అంటే ఫార్ములా ఏంటి? 2 sin a
into cos A plus 2 sin A into cos B minus C. This equal to 2 sin ఇక్కడ ఉంది, 2 sin ఇక్కడ ఉంది, 2 sin కామన్ తీస్తే 2 sin A cos A plus cos B minus C. This equal to 2 sin A cos A. A plus B plus C equal to 180 degrees. A equal to ఎంత అవుతున్నప్పుడు 180 minus of B plus C. A equal to A plus B plus C equal to 180 degrees. Then A equal to 180 minus of B plus C. అదే cos తీసుకుంటే cos A equal to cos 180 minus of B plus C. This equal to 180 కాబట్టి cos వచ్చేస్తుంది cos B plus C. కానీ ఈ సెకండ్ కోఆర్డినేట్ యాంగిల్ కాబట్టి ఏమవుతుంది, ఇదల్లా మైనస్ అవుతుంది, మైనస్ కాస్ బి ప్లస్ సి. అంటే కాస్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ కాస్ బి ప్లస్ సి. కాస్ ఏ ఈక్వల్ టు మైనస్ కాస్ బి ప్లస్ సి. అంటే కాస్ ఏ అంటే మైనస్ కాస్ బి ప్లస్ సి ప్లస్ కాస్ బి మైనస్ సి. దిస్ ఈక్వల్ టు 2 sin A into cos B minus C minus cos B plus C. ఇది ఇక్కడ మరలా ఈ B minus Cని C అని, B plus Cని కానీ D అనుకుంటే ఇదల్లా ఏముంది, కాస్ సి మైనస్ కాస్ డి అవుతుంది. కాస్ సి మైనస్ కాస్ డి, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా అప్లై చేస్తాం. అయితే బిఫోర్ దట్ ఇక్కడ ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 2 sin A into sin B. Cos A minus B minus cos A plus B equal 2 sin A into sin B. ఇది డైరెక్ట్ ఫార్ములా. కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములా మీకు గుర్తుంటే డైరెక్ట్గా రాసేయచ్చు. దట్ ఈక్వల్ ఉన్నప్పుడు 2 sin A into cos B minus C minus cos B plus C. అంటే ఇది ఎలా ఉంది, 2 sin B into sin C. 2 sin B into sin C. This equal to 4 sin A into sin B into sin C. That equal to 4 sin A into sin B into sin C. This equal to RHS. Therefore LHS equal to RHS. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ దీనిలో ఎక్కువ ఫార్ములాస్ వస్తుంటాయి. ఆ ఫార్ములాస్ గుర్తుంటేనే మనం సమ్స్ ఈజీగా చేయగలుగుతాం. ఫార్ములాస్ కానీ గుర్తు లేకపోతే సమ్స్ చేయలేము. Again, let us meet with second problem.